ఇలా మీకోసం బొచ్చడు ముచ్చలు పట్టుకొచ్చిన దమ్మునే చెప్పుకుందామా చిలపాండ్రి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు ప్రజాపాలనల కంచెలుండయి లాఠీ చార్జీలుండయి ట్రాఫిక్ జాములుండయి నా కోసం జనాలను ఆపుడుండది ఇది ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం అందరం సమానం ఈ డైలాగులు ఎవలియో ఎరికే కదా మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీమాన్ రేవంత్ సారు వారు సీఎం కుర్చీలో కూర్చునేటప్పుడు చెప్పిన ముచ్చట్లు ఇప్పుడు ఆ ముచ్చట్లు చెట్ల మీద ఇస్తరాకులు కుట్టే ముచ్చట్లు కాదు ఎత్తుల ముచ్చట్లు అయిపోయినాయి కంచెలుండయి లాఠీ చార్జీలు ఉండయి అని చెప్పిన సీఎం సారే కంచెలు పెట్టించిండు లాఠీ చార్జీలు చేయించిండు ఉస్మానియా యూనివర్సిటీలా కంచెలు పెట్టించి మరి పుణ్యపాదం పెట్టి అందులో చదువుకునే పిల్లలను హరిగోస పెట్టిండు నా మాట అబద్ధమైతే మీరే చూడురిగా అసలు ఏమైందో కథ ఇదే మన ఉస్మానియా యూనివర్సిటీ మన రేవంత్ అన్న పుణ్యపాదం పెడుతుండని ఆగ చూడుర్రి ఎట్లా అయిపోయిందో ఇనుప కంచెలు చూసిరా కంచెలు ఎట్లున్నాయో ఇక చదువుకునే పిల్లల మీద లాఠీ చార్జీలు చేస్తాండ్లు ఏడ నిరసన చేస్తారో అని ఎక్కడికక్కడ అరెస్టులు కూడా చేసిరు అసలు ఎందుకు యూనివర్సిటీ పిల్లల మీద గింత కోపము ఎందుకు వాళ్ళ మీద గింతగానం ఇసము వాళ్ళు ఏం పాపం చేసిరు గింత అద్మానమా ఏమాయ రేవంత్ అన్న కంచెలు ఉండయంటివి లాఠీ చార్జీలు ఉండయంటివి కానీ నువ్వు యూనివర్సిటీకి వచ్చేందుకు గింతగానం బందోబస్తు ఎందుకే గింత భయం ఎందుకు గిన్నిగానం కంచెలు ఎందుకే రేవంత్ అన్న పిల్లల మీద గిట్లా లాఠీ చార్జీ ఎందుకు చేసినావు పెద్దన్న ఇది తప్పు కదనే బీసీ గారికి మా పోలీస్ సిబ్బందికి చెప్తున్నా ఆ ఎల్ల నేను వచ్చిన రోజు క్యాంపస్ లోపల ఒక్క పోలీసు కూడా పెట్టకండి ఏ విద్యార్థులు ఏ నిరసన అయినా తెలపనియండి నిరసన తెలిపే స్వేచ్ఛ కూడా వాళ్ళకి ఇద్దాం ఆగనట ఇప్పుడైతే పెట్టినాం గానీ ఇంకో తాపకి కంచెలు ఉండయి పోలీసు వాళ్ళు కూడా ఉండరు ఏమనుకోకురని చెప్తుండు నాకైతే నవ్వేస్తాంది రేవంత్ అన్న తండాట చూస్తా అంటే ఇంకోసారికి కంచెలు పెట్టా అంటే మరి ఈసారికి ఎందుకు పెట్టినావు ఇంకోసారి వచ్చేటప్పుడు ఒక్క పోలీసు ఉండడు ఎవరిని అరెస్టు చేయమని అంటున్నావంటే మరి ఈ తాప ఎందుకున్నారు ఎందుకు అరెస్టులు చేయించినవి రేవంత్ అన్న ఆగురి సార్ వారి పర్ఫార్మెన్స్ ఇంకా షారున్నది నోరు తెరుస్తే అబద్ధం మాట మాట్లాడితే అబద్ధం గిట్లనే అంటారు మరి సారు ఉపన్యాసం ఇన్నోళ్ళు మచ్చుకు కొన్నింటారా ఆగో నౌకర మీద ఏమంటుండో వినాలి మీరు ఒకనాడు నోటిఫికేషన్ల కోసం మీరు ధర్నాలు నిరసనలు చేసేది నేను మీద నోటిఫికేషన్లు ఇస్తే అశోక్ నగర్ చౌరస్తాలు అమీర్పేట చౌరస్తాలు రోజు నిరసనలు ఇన్ని నోటిఫికేషన్లు మాకు వద్దని మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్లు తగ్గించడం ఉద్యమం జరిగింది ఓర్ నాయనో ఏందిది అసలు ఈ నోటిఫికేషన్లు అద్దు అని పిల్లగాళ్ళే నిరసన చేస్తారట మాకు ఉద్యోగాలు బొచ్చడు వచ్చినాయి ఈ వరద సాల్ మాకు కొలువులే ఎక్కువైపోతున్నాయి అంటుండు అంటే నిరుద్యోగులతో కారెడ్డలాడుతున్నాయి ఏంది మీకు మస్తు ఇచ్చినాం అనుకుంటా ఇక సార్ మాటలకు రావణ్ ఏమన్నాడో వినాలే రేవంత్ రెడ్డి గారేమో జేబులో కత్తెర పెట్టుకొని తిరుగుతుండు కత్తెర అంటే పాకెట్లు కొడుతుంది కాదు యాడ రిబ్బన్ కనబడుతుందా కట్ చేద్దామని చూస్తాడు మనం కట్టిన ఫ్లైఓవర్లు ఆయనే కట్ చేస్తాడు మనం కట్టిన బిల్డింగ్లు ఆయనే కట్ చేస్తాడు పర్వాలేదు కానీ కొద్దిగా జాగ్రత్త రేవంత్ రెడ్డి గారు జేబులో కత్తెర అటు అయితే డేంజర్ ఉంటుంది జాగ్రత్త గంతే కదా ఓపెనింగ్లే సారీ కేసీఆర్ సార్ నోటిఫికేషన్లు ఎత్తే రేవంత్ అన్నను అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చి మేమే కొలువిచ్చినామని ఇది ఇంకోటి చెప్పాలి అసలు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులే మన రేవంత్ అన్నకు ఉద్యమ స్ఫూర్తిని పెట్టిరట అసలు సారు మస్తు ఉద్యమం చేసిండట రేవంత్ అన్న మంచిగా మతిగా తెచ్చుకో అన్నా నువ్వు ఈ మాట అనకపోతుండేనే ఎందుకంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉన్నదే నీ మాట ఏమని అనుకో అసలు తెలంగాణ ఉద్యమానికి నీకేం సంబంధమే నువ్వు ఉద్యమం ఏడ చేసినావన్నా జై తెలంగాణ అని అన్నోళ్ళ మీదకి తుపాకి తీసినావు కదనే ఇప్పుడేమో అది కదనే నీ ఉద్యమ చరిత్ర ఇప్పుడేమో నేను కూడా ఉద్యమం చేసినా మీరే నాకు ఆదర్శం అనబడుతుంది అసలు ఇటువంటి జోకులు రాజేంద్ర ప్రసాద్ సినిమాలలో కూడా ఉండే కావచ్చే ఇట్లా చెప్పుకుంటా పోతే సార్ స్పీచ్ అంతా అబద్ధాలతో నడిచిందోళ్ళ ఇప్పుడు మనం తప్పించుకుందామనంటే మాట్లాడిపోయిండు రేవంత్ అన్న అయ్యో ఇట్లనే అంటారు యూనివర్సిటీ విద్యార్థులు నిజంగా రేవంత్ అన్న స్పీచ్ విన్నాక మస్తున్నా వచ్చింది కదా కాదా మరి ఇంకోసారి పోలీసులు ఉండరు కంచెలు ఉండయని అంటే అక్కడున్నోళ్ళే నవ్వు ఆపుకున్నారు ఇంకా శానా ముచ్చట్లు చెప్పి కూడా నవ్విచ్చిండోళ్ళ రేవంత్ అన్న అసలు సారు స్పీచ్ అంతా నవ్వుల పువ్వులే పోయించినాయి ఓష్ని సీఎం సార్కు మరిగి ఇట్లున్నదా లేకుంటే అబద్ధం ఆడకుంటే నేనెత్తి 3 బక్కలవుగా కానీ ఎవరన్నా శాపాలు పెట్టిండా ఏంది అమ్మతోడు చెప్తున్నా ఇది నా మాట కాదు యూనివర్సిటీలా సార్ స్పీచ్ ఉన్నోళ్ళు సేమ్ గిట్లనే అన్నారు అవి నా చెవుల పడ్డాయి ఇక నేను మీకు చెప్తున్నా మరి గింత ఘోరంగా ఏ మాట కంటురో చెప్పాలనా మీకు మీరు కూడా ఇనుర్రిగా
సరే రేవంత్ అన్న చెప్పిన అబద్ధాలు ఎన్నుకుంటే చేరితే తెల్లారే తట్టే ఉన్నది. ఎందుకంటే సార్ వారు పూటకు అబద్ధం కాదు, నిమిషానికి అబద్ధం ఆడుతున్నట్టే గుర్తుంది. అవన్నీ ఒక ఎత్తు. ఇక రేవంత్ సార్తో సోపర్ చేసిన పచ్చ మీడియా వండుతున్న అబద్ధాలు ఇంకో ఎత్తు. ఏంటంటే 20 ఏళ్ళ సంధి అసలు ఒక్క సీఎం కూడా ఉస్మానియా యూనివర్సిటీకి పోలేదట. అట్లా పోయినా ఏకైక సీఎం రేవంత్ రెడ్డినట. హెయ్యూరి వీరతాళ్ళు, కొట్టురి సప్పట్లు, గిన్నెస్ బుక్ రికార్డు అనబడుతురు వాళ్ళు. ఇప్పుడు నేను మతికి తెప్పిస్తా. 2017 ఏప్రిల్ 26 నాడే యూనివర్సిటీ వందేళ్ల పండుగకు అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ సార్తో కలిసి సీఎం కేసీఆర్ సార్ హాజరైండు. మరి కళ్ళు కనవలేదా? వాళ్ళే కదా అప్పుడు ఈ వార్త వాళ్ళ టీవీలలో చూపించింది. మరి ఇప్పుడు ఎందుకు ఇట్లా అంటుర్రు అంటే ఇక్కడ చంద్రబాబు సార్ సిద్ధాంతం ఒకటి ఉన్నది. ఏంటంటే ఒక అబద్ధాన్ని తాపుకోసారి చెప్తే జనాలు అదే నిజమని నమ్ముతారు అని. అగో గదే సిద్ధాంతాన్ని చంద్రాల్ సార్ వారి శిష్యుడును ఈ శిష్యుని ఛానల్ ఇట్లా పాటిస్తున్నాయట. నేను కాదు చెప్పేది, యూనివర్సిటీ విద్యార్థులే అంటారు. కానీ ఇంత పెద్ద అబద్ధమో లేదు. కండ్ల ముందే గింత ఘోరంగా మత్పరిద్దామని చూస్తారా? వామ్మో. అయితే మన ముఖ్యమంత్రి రేవంత్ అన్నకు సినిమాలోళ్లకు ఈ నడుమ శానా అవినాభావ సంబంధం పెరిగింది కదా పుష్ప సినిమాతోని. అయ్యో అల్లు అర్జును రేవంత్ అన్న స్టేజ్ మీద పేరు మర్చిపోయిండు. ఇక మర్చిపోయిన 2 వద్దులకో 3 వద్దులకో జైలుకు పోయిండు. సరే ఇక ఆ కథ మీకు ఎరుకున్నదే నాయే. అయితే మన రేవంత్ అన్న సినిమాలతోని మాట ముచ్చట పెట్టిండోలా. వాళ్ళకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పేరు మర్చిపోకుండా గిట్లా ఇవన్నీ నేర్పిండని అంటారు. మరి మనం కూడా చూద్దాం అసలు ఈ మీటింగ్ను పవన్ అన్న చూస్తే ఎంత ఫీల్ అవుతాడు. ఏమో పట్టురు, మీరైతే రాండి చూసొద్దాం. అరే వా, చూసినవా రేవంత్ అన్న రాజసం? అసలు కాలు మీద కాలేసుకొని ఏమన్నా కూర్చున్నాడా? నేను ఒక్కరిని ఒక దిక్కు, మీరందరు ఇంకో దిక్కు అనుకుంటా. ఇటు పక్కకున్నోళ్ళేమో సినిమాలోళ్ళు అన్నట్టు పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు. అయితే కొన్నుదుల సంధి సినిమాలోళ్ళది పంచాది నడుస్తుంది కదా. ఇదివరకే నిర్మాతలు ఆంధ్రకు పోయి అక్కడ సర్కార్తో మాట్లాడారు. ఇక్కడ రేవంత్ అన్నతో మాట్లాడకుంటే మళ్ళీ ఈయన ఫీల్ అవుతాడు కావచ్చని అనుకున్నారో ఏందో నాకు తెలియదు. ఇక సీఎం సార్తో కూడా కూర్చొని ఉన్నారు. కానీ సారు వారి సింహాసనం చూసినావా? మంచిగా పురుసత్తుగా అలగ్ సలగ్ సింహాసనం మీద కూర్చొని కాలు మీద కాలేసుకొని నవ్వుకుంటున్నాడు. ఇక ఇటు పక్కకు అటు పక్కకు చిన్న స్టూల్స్ ఉంటే కుర్చీలు వేసి అందులో సినిమాలను కూర్చోబెట్టారు. అమ్మ తోడు చెప్తున్నా, ఈ సీన్ చూస్తుంటే నాకు నవ్వే వస్తుందిలా. ఏవలేమనుకున్నా మంచిదే. రేవంత్ అన్న తనలాట చూస్తుంటే జాలి కూడా వస్తుంది. ఎందుకంటే రేవంత్ అన్న సీఎం అయినా కాంచెలి పాపం మీన పేరే మర్చిపోతురు కదా. చాలా మందికి యాదికే ఉంటలేదు. ఇక అల్లు అర్జున్ అయితే స్టేజ్ మీదనే మర్చిపోయిండు. వాటానికి ఏమైందో మీకు గుడెరికే. ఇక ప్రపంచ తెలుగు మహాసభలల్లా కూడా కిరణ్ కుమార్ రెడ్డి అని పిలిచిర్రు రేవంత్ అన్నను. ఊర్లలో జనాలు అయితే మన సీఎం పేరు ఏంటిదే అంటే దిక్కులు చూస్తాన్లు. అందుకే కావచ్చు ఇట్లా సినిమాలు అందరినీ గుంపులో కూర్చోబెట్టి నేను ఒక్కనన్నా కాలు మీద కాలేసుకొని కూర్చుంటే నేనే సీఎం నన్ను ఈగనన్నా గుర్తిస్తారు కావచ్చు అని అనుకోవచ్చు. అందుకే సింహాసనం వస్తుంటే కుర్చీలో కూర్చొని వాళ్ళతో మాట ముచ్చట పెడుతుండు కావచ్చు. గిట్లనే అనుకుంటారు వాళ్ళ. మొత్తానికి ఏమన్నా ఉపాయం చేసిండా రేవంత్ అన్న పేరు గుర్తింపు కోసము కాదు. ఇప్పుడు పవన్ అన్న ఈ సీన్ చూస్తే ఏమంటాడు కావచ్చు, మా సినిమా వాళ్ళ ముందు సింహాసనం మీద కూర్చుంటావా మిస్టర్ రేవంత్? మా నిర్మాతలకు చిన్న స్టూల్ ఇస్తావా అని అంటాడా? ఏ సార్ ఎందుకంటాడులే, ఆడున్నది చంద్రాల్ సార్ వారి శిష్యుడాయే, ఎందుకంటాడు కదా. ఇక గిట్టనే చెప్పుకుంటారు. అన్నప్పుడు లొల్లులు పంచాదులు అయితుంటాయి, కావంటలేను. కానీ కొందరు కంతిని భర్తలు ఉంటారులా, భార్యలను ఒట్టుడే మా జన్మ హక్కు అన్నట్టు ఎత్తారు. కూరకాడ బువ్వకాడ కావాల్సుకొని లడాయి పెట్టుకుంటూనే ఉంటారు. ఇష్టం వచ్చినట్టు ఇంటామను కొడుతూనే ఉంటారు. పెనిమిటి కొడుతుంటే ఇంటామనేమో బొల్ల ఏడ్చుకుంటా ముక్కు జీవుకుంటా దండాలు పెట్టుకుంటూ ఉంటారు చాలా మంది. నేను చూసిన అసంటోళ్ళను. అందరేం మరలా పడరు. అయినా భార్యను కొట్టేటోడు అసలు మనిషేనా? సరే
నేను ఏదో చెప్పబోయి ఇంకేదో చెప్తున్నా. అయితే ఖమ్మం జిల్లాలనొల్ల ఒక అక్కకు దయ్యం పట్టిందటనొల్ల. అరే అవంటే దయ్యమే పట్టింది. ఆ దయ్యము పెనిమిటి మీద మస్తు పాయరం చూయించిందట. మరి గట్లెట్లా చూయించింది, ఏం కథ? అసలు గట్ల చూయిస్తుందా దయ్యం ఎక్కనన్నా? ఆఖరికి ఆ దయ్యం ఏం చేసింది, ఏంది కథ మళ్ళీ అరుచుకున్నద్దాం రాండ్రి. ఇగో గీ అన్న పేజ్ చూడురు ఎంత కమిలిపోయిందో. ఏమైందంటారా? దయ్యం కొత్తేందట్నోళ్ళా. అరే అవంటే చూస్తారా దయ్యాన్ని మీరు కూడా? అగో వామ్మో, పొట్టుదంతనే ఉన్నది కదా. ఆమె ఎవరో కాదు, ఈయన భార్యనే. ఈమెకు దయ్యం పట్టిందట. ఆ దయ్యమే పెనివిటిని తుక్కు అంతుందట. ఆగో దయ్యం డిమాండ్లు ఇనురు. ఇంకా పగులు రేసి నాకు ఇలా ఉంటుందా, నేను తిరుగుతూనే ఉంటా ఇక్కడ. కానీ నీకు కనబడను పగులు, కానీ నైట్ కనబడతాను నేను ఎక్కువ. నన్ను చూసినవా? ఇక ఈ అన్న దయ్యం భార్య దెబ్బలు భరించుడు వశం కాక పోలీస్ టౌన్కు పోయిండు. కంప్లైంట్ ఇచ్చిండు. గిట సంగతి దయ్యం నన్ను కొడుతుంది అనుకుంటావు. ఎట్లా కొట్టిందో ఏడ్చుకుంటే చెప్తుండే మీరు. ఇన్ని సంవత్సరాలు బట్టి దేశం రాకుండా నాతో మంచిగా ఉండకుండా ఉంటే నేను సంవత్సరం తర్వాత వచ్చా. వస్తే డబ్బులు కావాలి అది ఇది అని అంటే డబ్బులు ఇప్పుడు నా దగ్గర లేవులే, మరి తర్వాత చూద్దామని నేను అన్నా. నోట్లో గుడ్డలు పెట్టి కర్రలు తీసుకొని తుక్కు కొట్టింది సారు. దెబ్బలు తగని చోట్లేదు, తుక్కు కొట్టింది. చచ్చిపోతాను నేను. ఇవన్నీ ఇరిగిపోయినాయి బొక్కలు, 4 బొక్కలు ఇరిగిపోయినాయి. ఇద్దరు పిల్లగాడు కూడా కొట్టిండు, కాకపోతే పిల్లగాడు తక్కువ. అది తీసుకొని కొట్టింది, పడేసి తుక్కు కొట్టింది సారు. చచ్చిపోతాను నేను. అన్నం పెడతా, మీరు ఏదన్నా చేయండి. అయ్యో తుక్కు కొట్టిందట కదా పాపం. అయితే ఈడ అసలు ముచ్చట చెప్పాలనా? ఆమె దయ్యం కాదు, భూతం కాదు, ఒరిజినల్గానే కావాల్సుకొని కొట్టిందట. కాకపోతే పెనివిటిని కొట్టేందుకు దయ్యం పట్టినట్టు నాటకం ఆడింది. సరే అవంటే అయితే ఈయన గంగారం, భార్య పేరు లక్ష్మి, ఖమ్మం జిల్లా పెనుబెల్లిలు ఉంటారు. అయితే ఈ పెనివిటి ఉండే కాడు ఉండక దినా మందు తాగచ్చి ఇంటామని సతాయించుడట. ఇక పెనివిటి మీద మరల పడితే ఈ లోకం ఆడోళ్ళదే తప్పంటదట కదా. అందుకే తాగబోతు భర్తకు బుద్ధి చెప్పేదందుకు, ఇన్నొద్దును కొట్టినందుకు, కచ్చ తీర్చుకునేదందుకు దయ్యం నాటకం ఆడింది. దయ్యం పట్టినట్టు చేసి నేను దయ్యాన్ని రా, నిన్ను కొడతారా అంతారా అనుకుంటా నోట్ల గుడ్డలు ఊకి మరి కొట్టిందట్నోళ్ళ. అంటే ఎంత కోపం ఉంటే గిట్ల చేస్తుంది కదా. మరి ఇంకెంత సతాయించిండు. కోపం చల్లార్చుకునేదందుకే దయ్యం నాటకం ఆడి అమ్మగారు శాంతి ఇచ్చిర్రు లాస్ట్కు. అయితే ఇంకొకటి ఉన్నది. పెనివిటిని యాస్టకు వచ్చేదాకా కొట్టినాక మళ్ళేం తెలియనట్టు చంద్రముఖి గంగ లెక్క మారినట్టు ఆమె మామూలుగానే ఉండేదట్నోళ్ళ. నిజంగా ఎవరన్నా సినిమా డైరెక్టర్లు చూస్తే ఈమెకి యాక్టింగ్లో ఛాన్స్ ఇచ్చినా ఇద్దరు కావచ్చు ఆమె నటనకు. ఏమన్నారు ఈ నడుమ చాలా మంది మొగోళ్ళు సోషల్ మీడియాలో ఒగరెచ్చిపోయిరా. భార్యలంటే రాక్షసులు అయిపోయారు, పెనిమిటికి రక్షణ లేకుండా అవుతుంది, పెండ్లంటూనే భయం అవుతుంది, ఈ ఆడోళ్ళు ఖరాబ్ అయిపోయారు, మొగుళ్ళ పాడలు తీస్తాండ్లు, వాళ్ళని నమ్మద్దు అని ఒగబాధన చేసి రానోళ్ళ. నేను చెప్తానే ఉన్నా, ఏదో ఒకటి రెండు అయితే అందరినీ అట్లా జమ చెయ్యొద్దు, ఆడోళ్ళు పడుతున్న కష్టాలు మీకు జన్మల తెలివై అని చెప్తానే ఉన్నా. అయితే అట్లా బదనాం చేసిన వాళ్ళు ఈ ముచ్చట చూసి కళ్ళు తెరువుర్రి. అసలు లోకంలో ఏం నడుస్తుందో అర్థం చేసుకోరు. అసలు మన తెలంగాణలో ఏమైతుంది, ఎటు పోతుంది, అసలు ఇట్లా చంపుకునుడేంది? 10వ తరగతి పోరని కాడికెళ్ళి షురువు చేస్తే పిల్లలకు పెళ్లిళ్ళు చేయవలసిన ఆలుమగలు కూడా చంపుకుంటారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మర్డర్ అయితే నాకు గజ్జు అనిపిస్తుందోలా. పాపం స్వాతి అనేటావను ఆమె పెనిమిటి మహేందర్ గాడు ముక్కలు కోసి మూసి నదిలో పడేసిండు. వాడు మనిషా లేకుంటే ఇంకేమన్నా, ఇంకా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట. ఆమె కడుపుతోనున్నది, కానీ కనికరం లేకుండా పోయింది వీనికి. ఇంటామె మీద అనుమానం పెట్టుకొని చంపిండు. ఇటు మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీశైలం అనేటోడు భార్యను కత్తుతోను ఒడిచి కాలబెట్టిండు. వాని చేతులిరిగిపోను.
11 ఏళ్ల కిందట లగ్గమైంది, 2 పిల్లలున్నారు. కానీ పెనిమిటికి అనుమానం రోగం అంటుకున్నది, చంపేసిండు. వీళ్ళది కూడా లవ్ మ్యారేజ్ అనట. ఏం మనిషి అసలు వాడు, గిదా లవ్ అంటే ఎత్తు. ఇలా ఇట్లుంటే నిజామాబాద్ జిల్లాలో ఇంకో ఘోరం జరిగింది. ధర్మోరా అనే ఊర్లో 2 దోస్తులను చంపిరు. ఊర్లో ఉన్న కొందరు స్తంభానికి కట్టేసి కొట్టిరట. ఈడొక ఆడ మనిషితో సోపతి చేస్తానని చంపిరట. ఏంది ఇది అసలు, లోకం ఎటు పోతుంది, జనం మెదట్లు ఎట్లా మారుతున్నాయి? మనుషులను గింత ఘోరంగా చంపడేందోల్లా, అసలు ప్రేమించి పెద్దోళ్ళని ఎదిరించి లగ్గం చేసుకొని మరి చంపడేందో నాకు అర్థమైతలేదు. కాదు, మొన్నటిదాకానేమో భర్తలనే భార్యలు చంపుతురని కారెడ్డ ముచ్చట్లు బగ్గ చెప్పిరు కదా సోషల్ మీడియాలో. మరి వీటిని చూసి ఏమంటారు? ఏం లేదులా, ఇప్పుడు నేను ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటానా, మీరు చూడు నేను ఎట్లా చేస్తాను. ఓకే, హలో గాయస్, మంచిగా ఉన్నారా? ఇక నేను ఇప్పుడు వ్లాగ్ చేస్తాను అన్నట్టు. ఇక ధూమ్దా ముచ్చట్లు ఎట్లా నడితే ఏం కథ ఏం కారకన్నా చూపిస్తా అన్నట్టు. అయితే నా వెనకాల టీవీ ఉంటుంది, నేను ఇక టీవీని చూడు మీరు ఒకసారి ఎట్లుంటుందో అని గమ్మని అనిపిస్తాను కదా. అయితే నేను ఏం చేస్తాను అంటే ఇట్లా మంచిగా చైన్ వేసుకొని జడేసుకొని జడకు రబ్బర్ బిల్ల పెట్టుకొని మంచిగా తయారై ఇక ధూమ్దా ముచ్చట్లు కూర్చుంటాం. మీకు ఎరుకున్నదేనా కదా, రోజు రాత్రి 9 కొట్టంగా వస్తుంది. మీరు యూట్యూబ్లో ధూమ్దా ముచ్చట చూడాలన్నా కూడా ధూమ్దా ముచ్చట ఇయ్యాలా అని కొడితే ఇక నాదే వస్తుంది, చూసేయర్రి. ఓకే, కనిపించింది కదా, అంతా చూసారు కదా. ఏందో గట్లా చూస్తారు, ఏంది బ్లాగు ఏంది కథ అంటారా? అయితే ఏం లేదు, ఇట్లా చెప్తే ఒక అందం సందం, దీన్ని బ్లాగులు అంటారు. బ్లాగులు సరే మంచిదే, మరి ఒకరు ఎట్లా చేసిరు ఎరికేనా బ్లాగు? చూస్తే అమ్మ గిట్లా చేస్తారా, గిట్లా కూడా చేయొచ్చా అని అనిపిస్తుంది. కానీ అట్లయితే మీరు చేయకూరి, ఈ ముచ్చటైతే చూడురి. నేనేం మాట్లాడా ఖాళీ మీరు చూడురి గంతే, కడమ ముచ్చటంతా అటెనక చెప్తా. కానీ పాపం కండ్ల ముందే కొట్టుకపోయిండు. ఏమిటికి వచ్చిన రీళ్ళు, ఏమిటికి వచ్చిన వీడియోలు, అసలు ఏంది ఇవి? అయితే ఇట్లా నీళ్ళల్లో కొట్టుకపోయిన ఆయన పేరు సాగర్, ఒడిశా రాష్ట్రము. యూట్యూబర్ అట. యూట్యూబరు అంటే అట్లా టూర్లు వేసుకుంటా వీడియోలు చేసుకుంటా తెలిసి తెలియని ముచ్చట చెప్పి వీడియో పెడతాడు అన్నట్టు యూట్యూబరా. అయితే అటు మీది బాజుకు బగ్గ వానలు పడతాన్నాయి కదా, నదులు గిదులు జలపాతాలు గిలపాతాలు మంచిగానే వాడుతున్నాయి. ఈ సాగర్ ఏమో ఉండే కాడు ఉండక ఈ జలపాతాలను జనాలకు చూపించి ఎగురం పెట్టుకున్నాడు. సరే చూయిద్దాం అనుకున్నాడు, ఒర్ర మీద ఉండి వీడియో తీస్తే ఏమవు, గిట్ల నడి సెంటర్లకు పోయి గీ నీళ్ళు గిట్లా గట్లకెళ్ళొస్తాయి, గిట్లా వారతాయి, గట్లా పోతాయి అని చెప్పుకుంటా పోయిండు. కానీ అంతల్ని అటుది ఆఫీసర్లు డ్యామ్ గెట్లని ఎత్తిరు. బొయ్య నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళలో ఇరుక్కపోయిండు. అటు మెసలు రాలే, ఇటు మెసలు రాలే. పాపం వీళ్ళు కాపాడదామని చూసిరు కానీ వీళ్ళు ఏమైనా బాలకృష్ణలా రజనీకాంత్లా నీళ్ళలో జంపింగ్లు వేసి కాపాడేందుకు. ఎవరి పానాల మీద వాళ్ళకి తీపేనాయే. పైలం అని ఒర్రుడు తప్ప ఇంకేం చేస్తారు. పాపం ఆ సాగరు నీళ్ళలో కొట్టుకపోయిండు. ఆ పిల్లగాని గట్లున్నదా? ఇగో ఇప్పుడు వీళ్ళ చూడురి, నాకైతే బీపీ లేస్తాను వీళ్ళు చేసిన పనికి. చేసిన కోతి పనికి ఇప్పుడు నడి సంద్రంలో ఇరుకబోయిరు. వీళ్ళు బల్లె పంజాబ్ వాళ్ళు. పంజాబ్లో మస్తు వరదలు వస్తున్నాయి. మరి గట్ల వరదలు వచ్చినప్పుడు పైలంగా ఉండాలి కదా. కొందరు కోతి పోరలు జీబేసుకొని నవ్వుల ఆటకు వరదల దంచకపోయిరు. అవసరమా? ఇప్పుడు చూడు, నవ్వులు పోయి నువ్వులు అయిపోయాయి. లాస్ట్కు పోలీసులు వాళ్ళు వీళ్ళు వచ్చి జేసీబీలతో ఈ గిట్ల బయటికి గుంజిరు. ఇంకోసారి నీళ్ళతో ఆటలు ఆడతారు. గై 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 मारते कहते झाड़ मार दे और निकल जा परा निकल जा परा निकल जा परा निकल जा यार ओ परा नहीं हो जा ओ बाहर आ जा गड्डी पलटूगी ओ गड्डी तो बाहर आ जा కాదు ఏమనంటే కోపాలు కానీ వీడియోలు చేసుకోగా ఎవరు అద్దంటలేరు కానీ ఈ లైకులు వ్యూస్ కోసం ఇట్లా సాహసాలు చేసుడు ఎందుకు? ఏమిటికి వచ్చిన పర్ఫార్మెన్స్లు ఇవి? దేనికైనా ఒక అద్దు పద్దు ఉండాలన్నా అద్దా ఖాతా గాని ఏందో ఏమప్ప.
ఈశ్వరప్ప హోమి క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట ఎగ్గివులా గ్యాల్టీ ధూమ్ దా ముచ్చట్లు మంచిగున్నాయి కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి మంచి పట్టుకొస్తా. అప్పటిదాకా చూస్తూనే ఉండాలి టీ న్యూస్. టాటా బాయ్ బాయ్ నమస్తే. నేను పోయత్తా.